వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. మనం ఈరోజు సిఏపిఎఫ్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ ద్వారా జరుగుతుంది, దీనివల్ల మనకు వచ్చే పొజిషన్ ఏమిటి, అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి, దీని ప్యాటర్న్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఆర్గనైజేషన్లో కూడా మనం చూస్తే హైరార్కీ ఉంటుంది. అంటే హవల్దార్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ తీసుకుంటే కానిస్టేబుల్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పి, ఈ విధంగా ఎస్పి, నెక్స్ట్ లెవెల్స్లో డిఐజీ, ఐజీ, ఈ విధంగా ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఒక హైరార్కీ ఉంటుంది. అలా చూసినప్పుడు మనం పారామిలిటరీ ఫోర్సెస్లో, ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అంటే మనం చూస్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్కి మనం ఎప్పుడైనా వెళ్తే సిఐఎస్ఎఫ్ వాళ్ళు, అదేవిధంగా ఇంకా సిఆర్పిఎఫ్, అదేవిధంగా మనం వింటూ ఉంటాం అస్సాం రైఫిల్స్, ఇట్లా వేరు పారామిలిటరీ ఫోర్సెస్. ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయన్నమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే పోలీస్ ఫోర్సెస్ని సిఏపిఎఫ్ అంటారు. వీటిలో మనం చూస్తే సబ్ ఇన్స్పెక్టర్ కోసం మనం ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. అదే అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్లో ఎగ్జామ్ కోసం యూపీఎస్సి ఎవ్రీ ఇయర్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఆ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఓపెన్ అవుతాయి, అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మనం చూస్తే ప్రతి ఇయర్ కూడా యూపీఎస్సి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. 2021 సంవత్సరం కోసం యూపీఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇందులో మనం చూస్తే 11th సిఏపిఎఫ్. ఈ సిఏపిఎఫ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడుంది అని మనం చూస్తే అది ఏప్రిల్ 15వ తారీఖున ఉంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే మే 5వ తారీఖు వరకు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుంది అని మనం చూస్తే ఆగస్ట్ 8వ తారీఖున ఉందన్నమాట. ఇది రివైజ్డ్ అంటే కరోనా వల్ల యూపీఎస్సి క్యాలెండర్ చేంజ్ అవుతూ వచ్చింది కదా, అదే. సో ఈ సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ గత ఏప్రిల్లో అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మనం చూస్తే ఈ యూపీఎస్సి క్యాలెండర్లో ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ డేటు, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేటు, ఇవన్నీ కూడా మనం యూపీఎస్సి వెబ్సైట్ అందరికీ తెలిసిందే, upsc.gov.in. యూపీఎస్సి అనేది హైయెస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్ అవర్ కంట్రీ. సివిల్ సర్వీసెస్ కానీ, అదేవిధంగా సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కానీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎంట్రీ కోసం, వీటన్నిటికీ కూడా చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే ఒక సంస్థ అన్నమాట. సో ఈ సిఏపిఎఫ్ కూడా ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్లో మనం కానీ పొజిషన్ సాధించగలిగితే మనకి డైరెక్ట్గా అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి జాబ్ వస్తుంది. ఈ అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఆల్మోస్ట్ పోలీస్ ప్యారలల్లా చూస్తే మనం డిఎస్పీగా చెప్పవచ్చు అనమాట. సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిఏపిఎఫ్కి అని మనం చూస్తే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం చూస్తే హైదరాబాద్లో ఉంది, అదేవిధంగా మన విశాఖపట్నంలో కూడా ఉందన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ, ఏజ్ అనేది చాలా కీలకం. సో మనకి అవగాహన అంటే ఏ ఎగ్జామ్స్ మనం డిగ్రీ అయిపోయాక ప్రతి స్టూడెంట్ కూడా మనం ఏ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్, ఇంకా
ఈ సిఏపిఎఫ్లోకి వెళ్ళాలంటే ఎలా, ఇవన్నీ కూడా అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది మనలో ఫస్ట్ టైం సిఏపిఎఫ్ ఒక డిగ్రీ అయిపోయిన 2 సంవత్సరాలకి తెలిసిందనుకోండి, అంటే ఆ 2 సంవత్సరాల్లో కూడా మనకి ఛాన్స్ పోయినట్టే. ఎందుకంటే ఒక ఓసీ స్టూడెంట్, ఒక ఓపెన్ కేటగిరీ అభ్యర్థి కేవలం 25 సంవత్సరాల వరకు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయగలడు. అంటే తను డిగ్రీ 20 ఇయర్స్ కంప్లీట్ చేస్తే తనకి 22 ఇయర్స్కి తెలిసిందంటే ఆ 2 ఇయర్స్లో కూడా తను అటెంప్ట్ ఇవ్వలేకపోయాడు అనమాట. సో అందువల్ల మనకి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అని 25 సంవత్సరాల వరకు అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. సో దీనికి కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సపోజ్కి స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఓబీసీ కేటగిరీ అయితే 3 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. రిలాక్సేషన్ 3 ఇయర్స్ వరకు, అంటే ఓపెన్ కేటగిరీ 25 కాబట్టి +3 28 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఓబీసీ. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయితే 30 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనమాట. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 5 ఇయర్స్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఎక్స్ట్రా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరికైనా, అంటే సపోజ్కి ఒక కేటగిరీ ఒక స్టూడెంట్ ఓబీసీ అయితే తనకి ఓబీసీ వల్ల 3 ఇయర్స్ రిలాక్సేషన్ వస్తుంది. అదేవిధంగా తను సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఎంప్లాయీగా ఉంటే లేదా ఎక్స్ సర్వీస్ మెన్గా ఉంటే ఇంకో 5 ఇయర్స్, అంటే 28 + 5 టోటల్గా 33 ఇయర్స్ వరకు తను ఎలిజిబుల్ అనమాట. సో ఈ రిటన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ మనం ఫిల్ చేశాక మనకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. అడ్మిట్ కార్డ్ ఈ సంవత్సరం అయితే 8th ఆగస్ట్న ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి మనం చూస్తే మొత్తం 2 పేపర్లు ఉంటాయన్నమాట. అది ఒకటి పేపర్ 1 ఆబ్జెక్టివ్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ అనమాట. డిస్క్రిప్టివ్ అంటే క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని మనం రాయాలి. అదే ఆబ్జెక్టివ్ అంటే మనకు తెలిసిందే. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్కి 2 hours టైం ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్కి 3 hours టైం అన్నమాట. సో ఈ డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ సిలబస్, అదేవిధంగా పేపర్ 1 ఆబ్జెక్టివ్ సిలబస్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ సిలబస్ మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. సో ఈ పేపర్ 2లో ఏమేమి రావచ్చు అని చూస్తే మనకి ఎస్ఐ కాంపోనెంట్ ఉంటుంది, అంటే ఒక ఎస్ఐ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రిసైజ్ రైటింగ్, అంటే ఒక పెద్ద కాంప్రహెన్షన్ని మనం అర్థం చేసుకుని దాన్ని సింప్లిఫై చేసి తక్కువ వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కాంప్రహెన్షన్ ఉంటుంది. ఈ కాంప్రహెన్సివ్ ఏంటంటే ఒక పెద్ద ఎస్ఐ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మన సొంత పదాలలో. సో ఈ పేపర్ 2కి ఒక స్టూడెంట్ హిందీలో అయినా రాయొచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు అనమాట. ఈ పేపర్ 2లో వచ్చేది ఏంటంటే ఇంకా సెపరేట్ కాంపోనెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ కాంపోనెంట్ మాత్రం బోత్ హిందీ మీడియం స్టూడెంట్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది పోలీస్కి సంబంధించింది కాబట్టి దీనికి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ మనం చూస్తే 100 మీటర్స్ రేస్ ఉంటుంది. ఈ 100 మీటర్స్ రేస్ మేల్ అయితే 16 సెకండ్స్లో, అదేవిధంగా ఫిమేల్ అయితే 18 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. 18 మీటర్స్ రేస్ అయితే 3 minutes 45 seconds ఫర్ మేల్స్, అండ్ ఫిమేల్స్ ఇట్ ఈస్ 4 minutes 45 seconds. అదేవిధంగా లాంగ్ జంప్, షార్ట్ పుట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ 4 టెస్ట్లు కూడా కంపల్సరీగా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందులో ఈ 4 ఫిజికల్ టెస్ట్లో ఎందులో ఫెయిల్ అయినా సరే వీఆర్ అన్ఫిట్ ఫర్ ద
నెక్స్ట్ ప్రొసీజర్. సో మనం చూస్తే ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ 2 పార్ట్స్ ఉంటుంది కదా. ఈ రిటన్ ఎగ్జామినేషన్ 2 పార్ట్స్ మనం సపోజ్ ఆగస్ట్ 8th మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసాం. సో అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 4 to 5 months వాళ్ళు రిజల్ట్ ఇవ్వడానికి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి సిఏపిఎఫ్. సో వాళ్ళు ఫిజికల్ టెస్ట్కి ఎంతమందిని పిలుస్తారంటే 1:5 రేషియోలో పిలుస్తారు. 1:5 రేషియో అంటే 100 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి టోటల్ 500 క్యాండిడేట్స్ని పిలుస్తారు. సో ఈ 500 క్యాండిడేట్స్కి కూడా ఏ బోర్డు అయితే ఆ సంవత్సరం కండక్ట్ చేస్తుందో ఆ బోర్డు అంటే మనకి దగ్గరలో ఉన్న ఎస్ఎస్బి బోర్డు కానీ వాళ్ళకి కాల్ లెటర్ మనల్ని పంపించి మనల్ని టెస్ట్ చేస్తారు ఈ 500 మందికి కూడా. సో ఎవరెవరైతే ఈ 4 టెస్ట్లు, ఈ 100 మీటర్స్ రేస్, 800 మీటర్స్ లాంగ్ జంప్, షార్ట్ పుట్ క్లియర్ చేయగలుగుతారో వాళ్ళని ఎలిజిబుల్గా ప్రకటించి వాళ్ళని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ఈ నెక్స్ట్ స్టేజ్లో ఏముంటుంది అని మనం చూస్తే ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ ఇంటర్వ్యూ టెస్ట్ కంప్లీట్గా 150 మార్క్స్కి ఉంటుంది. ఈ 150 మార్క్స్కి యూపీఎస్సి ఏదైతే బోర్డ్స్ ఉంటాయో ఆ బోర్డ్సే ఈ క్యాండిడేట్స్ని అంటే సిఏపిఎఫ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మార్క్స్ ప్రకటిస్తారు. సో ఈ ప్రతి ప్రాసెస్లో వచ్చిన మార్క్స్ అన్నీ కంబైన్డ్గా కౌంట్ చేసి దాని ప్రకారం మెరిట్ లిస్ట్ అనేది సెలక్షన్ లిస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం సిలబస్ చూస్తే ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతారో లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు, కొంచెం ఇంగ్లీష్ క్వశ్చన్స్ అర్థం చేసుకునే ఒక కంప్లీట్ అవగాహన ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా మంచి పొజిషన్ ఇస్తుంది. మనం చూస్తే పోలీస్ లెవెల్లో డిఎస్పి లెవెల్ పోస్ట్ అని చెప్తాం కాబట్టి ఇది గెజిటెడ్ పోస్టు. సో ఇప్పుడు ఇంగ్లీష్ పైన అవగాహన నుండి మనం ఇంగ్లీష్లో మొత్తం ఆన్సర్ చేయగలిగి కమాండ్ ఉంటే సో ఈ ఎగ్జామ్ ఇవ్వడం వల్ల మనం ఒక మంచి అవకాశాన్ని చేజెక్కించుకోగలం. సో ఈ సిలబస్ చూస్తే జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదా, ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. అదేవిధంగా క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లోనే ఉంటాయన్నమాట. సో ఇది పేపర్ 1 ఆబ్జెక్టివ్. నెక్స్ట్ చూస్తే మనం పేపర్ 2లో 2 పార్ట్స్ ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ బి అని. సో ఈ పార్ట్ ఏ, పార్ట్ బిలో కలిపి మొత్తం 3 అవర్స్లో మనం రాయాల్సి ఉంటుంది. పార్ట్ బిలో కాంప్రిహెన్షన్ అంటే మొత్తం ఈ మార్క్స్ 120 కూడా ఇంగ్లీష్కి సంబంధించింది. ఈ 80 మార్క్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో మనం రాయొచ్చు. నార్త్ ఇండియన్ పీపుల్కి రిలేటివ్గా అడ్వాంటేజ్ మనం ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ హిందీ కాబట్టి సో ఎవరైనా రాస్తే. బట్ మిగిలిన ఇండియన్ లాంగ్వేజెస్లో రాయకూడదు అనమాట, కేవలం ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే రాయగలం. సో ఇవి కాకుండా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ ఏంటంటే హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి పురుషులకైతే, మహిళలకైతే 157. చెస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పాన్షన్ ఉండాలి. అదేవిధంగా 81 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఐసైట్కి మనకు తెలిసిందే. సో నెక్స్ట్ దీని యొక్క పే ఏ విధంగా ఉంటుంది, బేసిక్ పే ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 57,800 శాలరీ, దీంతో పాటు డిఏ, అదేవిధంగా హౌస్ రెంట్ ఎలివెన్స్ అంటే సిటీ బట్టి, లొకేషన్ బట్టి 8%, 16%, 24%, ట్రావెల్ ఎలివెన్స్ కూడా ఉంటుంది. ఇవి కాకుండా అదర్ ఎలివెన్సెస్ కూడా ఉంటాయి, అంటే ఏరియా ఆఫ్ పోస్టింగ్ బట్టి, డిఫికల్టీ ఆఫ్ టెరైన్. సపోజ్ లడక్ అనుకోండి, అక్కడ ఉద్యోగం చేయడం చాలా కష్టం కాబట్టి అక్కడ 31,000 వరకు ఎక్స్ట్రా ఎలవెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవి కాకుండా ఇంకో 20,000 ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ ద మంత్ ఆఫ్ జులై సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫామ్ ఎలవెన్స్ కింద ఇస్తుంది అనమాట. సో ఇది మనం
సిఏపిఎఫ్ ఎగ్జామ్ గురించి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జామినేషన్ అవగాహన తెచ్చుకొని దీన్ని అటెంప్ట్ చేసి ఒక సిఏపిఎఫ్ ర్యాంక్ సాధించగలిగితే ఒక మంచి భవిష్యత్తుని వాళ్ళు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేపీఎల్ అకాడమీ.